శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक शरत्काल चंद्रिका गुरुकरुणा स्पंदिता। నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనం ఇప్పుడు స్వామివారు పెన్నబద్వేలులో ఉన్న రోజులను గురించి వివరించుకుంటూ వస్తున్నాము. పెన్నబద్వేలుకు ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ స్వామివారు ఎంతో కాలం ఉన్నారు. అక్కడ నిరంతరం గుండం వెలిగించుకొని స్వామివారు స్వయంగా నాటిన ఒక మర్రి చెట్టు, స్వామి చేత ప్రతిష్ఠించబడిన శివలింగము అక్కడ ఎన్నో ఒక ప్రత్యేకతలు సంతరించుకుని ఉన్నాయి. 1950 ప్రాంతం నుంచి పెన్నబద్వేల్లో స్వామిని విశేషంగా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కలవటము, స్వామితో ఎక్కువ కాలం అక్కడ ఉండి భజన చేయటము, స్వామితోనే ఉండటం అనేది అక్కడి నుంచే మొదలైంది. అంతకుముందు రోజుల్లో స్వామితో అంత ఎక్కువగా జనాలు ఉండేవాళ్ళు కాదు, ఒకరిద్దరు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. పెన్నబద్వేలు నుంచే స్వామితో ఎక్కువ మంది మనుషులు కూడటం జరిగింది. స్వామి లీలలు కూడా ఎక్కువగా అక్కడి నుంచి వ్యక్తమై జనాల్లో కూడా అక్కడ స్వామి ఉన్నారు, అక్కడికి వెళ్తే మన సమస్యకి పరిష్కారం దొరకద్ది అని పెన్నబద్వేల్లో స్వామి ఉన్న రోజుల నుంచే అందరికీ తెలియటం కూడా ఎక్కువగా జరిగింది. ఈ విధంగా అక్కడ ఎన్నో లీలలు జరిగాయి. అవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాం. ఆత్మీయులారా, స్వామి సత్సంగానికి శుభస్వాగతం. ఇప్పుడు మనం స్వామి సచ్చరిత్రలో పెన్నబద్వేలు తిప్పపై స్వామి అనే అధ్యాయ క్రమాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ప్రతిపద రసోదయము స్వామి పలుకు, తెలుగు పలుకుల స్వచ్ఛత సత్యనిష్ట, అవధియే లేని ప్రేమకు జ్ఞాన స్ఫూర్తి, సూర్యచంద్రుల రీతిగా నిలిచి ఉండు, సూర్యచంద్రుల రీతిగా నిలచి ఉండు, ప్రతిపద రసోదయము స్వామి పలుకు. అటువంటి స్వామి పలుకుల గురించి ఇప్పుడు తెలియచేసుకుందాం. ఒక విశేషం ఏంటంటే, స్వామి దాదాపు ఆధ్యాత్మిక జీవనంలోనూ మానవ జీవితంలోనూ అనేక కోణాలను అనేక సందర్భాల్లో స్పృశించారు. మనకు కొన్ని దొరికాయి, ఇంకా దొరకాల్సినవి చాలా ఉన్నాయనే మన అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే, ప్రాచీనమైనటువంటి గ్రంథాలు రామాయణ, భారత, భాగవతాలు, అంతేకాదు ఆధ్యాత్మిక సాధనామయమైనటువంటి అనేక విషయాలు, వీటన్నిటి గురించి స్వామికి స్పష్టమైన అవగాహన ఉన్నట్టు సూక్ష్మంగా ఆయన జీవితాన్ని గమనిస్తే తెలుస్తుంది. ఒక బ్రహ్మవేత్త బ్రహ్మయే అవుతాడు. అటువంటి బ్రహ్మవేత్త బ్రహ్మయే అయిన అవధూతమూర్తి దివ్యపురుషుడు వెంకయ్య స్వామి వారు. సాధారణంగా మన పల్లెలన్నింటిలోనూ ఉపవాసం ఉండడం, ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండటం, అది ఒక రోజు కావచ్చు, ఒక పూట కావచ్చు, లేదు ఆ సమయంలో ఏదో వేరే ఆహారం తిని ఉండటం కావచ్చు, ఇవి మనందరం చూస్తాం. ఎంతోమంది ఉపవాసం ద్వారా ఉత్తమత్వాన్ని పొందిన పెద్దల గురించి కూడా మనం అనేక పురాణాల్లో వీటిలో చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా మన సమాజంలో ఉపవాసం అనేది సరి అయిన రీతిలో అర్థం చేసుకోబడని అంశాలలో ఒకటి. ఎలా? ఇంతకీ ఉపవాసం అంటే ఏమిటి అంటే, భోజనం కానీ మనం మామూలుగా తినే ఆహారాన్ని తినకుండా ఉండటం, పస్తు ఉండటం. పస్తు అనే మాట బాగుండదు కనుక ఉపవాసం అంటాం. కానీ ఆ పదంలో ఎక్కడా భావం లేదు. ఉపా సమీపంలో వాసము అంటే జీవించటం.
మహాత్ములు లేదా దైవం యొక్క సాన్నిధ్యంలో ఉంటూ ఆహారాన్ని మరచిపోవటం అని దాని భావం. మనమంతా అలా ఉన్నామా? అందుకనే షిరిడీ సాయిబాబా లాంటి మహానుభావులు ఈ ఉపవాసాలు వీటిని సమర్థించలేదు. ఎవరైనా ఉపవాసం ఉందాం అనుకుంటే ఏకాదశి రోజు ఎప్పుడైనా సాయిబాబా ప్రత్యేకంగా ఆహారం పెట్టి అవన్నీ పక్కన పెట్టి ఆహారం తీసుకొని చెప్పేవారు. ఎందుకనంటే దానికి అర్థము వెంకయ్య స్వామి చెప్పిన దాంట్లో మనకు లభిస్తుంది. ఒకసారి ముక్కోటి ఏకాదశి నాడనమాట, నాగలేటూరు నుంచి కొంతమంది పెన్నబద్వేలు తెప్పకు బయలుదేరారు. అక్కడి నుంచి అక్కడికి అడ్డంగా వస్తే కొంచెం దగ్గరగానే రావచ్చు. ఆ పవిత్రమైన ఆ రోజు స్వామి దగ్గరే భజన చేసుకొని పొంగలి పెట్టుకొని ఉపవాసం ఉండి రావాలనుకున్నారు. అంటే ఏమిటి? మామూలుగా తినే భోజనం తినరు, కొంచెం ప్రసాదంగా ఆ పొంగల్ తింటారు. ఈ విధంగా కొంతమంది నూతేటి ఆదమ్మ, ఏలూరు మంగమ్మ, శేషమ్మ, రామానాయుడు అనే మొదలైన భక్తులంతా ఉన్నారు. సరే, వాళ్ళు వెళ్ళి స్వామికి చెప్పుకున్నారు, స్వామి ఈ విధంగా ఉపవాసం ఉండి మీ దగ్గర స్మరణ చేసి కొంత సమయం గడుపుదామని వచ్చామయ్యా అని. అప్పుడు వాళ్ళ భావాన్ని శ్రద్ధగా విని స్వామి మనందరికీ కూడా పనికి వచ్చే ఒక మాట అన్నారు. అమ్మా, ఒక్క పొద్దుండి ఉపవాసాన్ని ఇక్కడ ఒక్క పొద్దు అంటారు నెల్లూరు జిల్లాలో. చూచిన వస్తువల్లా తింటే బాగుండు అని మనసులో అనుకొని అరే ఒక్క పొద్దున్నాం కదా అని తినకున్నా మనస్సులో అది తిన్నట్టే అవుతుంది. చాలా సూక్ష్మంగా వింటే కానీ అర్థం కాదు. మనం ఈరోజు ఒక్క పొద్దున్నాం, మామూలుగా అలవాటు కొద్దీ చూసింది అలా తినాలనిపిస్తుంది. ఎందుకని? ఈరోజు ఏం తినలేదుగా. అందుకని మామూలుగా తింటే ఆహారమే తింటావు. ఒక్క పొద్దుండి చూచిన ప్రతిదల్లా తినాలనిపించే మనస్సులో భావన వచ్చినప్పుడు అదంతా కూడా తిన్నట్టే అవుతుంది మానసికంగా. కాబట్టి అంతకంటే అసలు ఉపవాసం అంటే ఏమిటి? భగవత్ సాన్నిధ్యంలో మనసు సూక్ష్మంగా లయించి ఏమాత్రం ఆహారం గురించిన స్పృహ ధ్యాస లేకపోతే అది భగవత్ చింతన కావచ్చు, స్మరణ కావచ్చు, పూజ కావచ్చు, ప్రార్థన కావచ్చు, మరేదైనా కావచ్చు. అందులో మన అంతరంగం కరిగిపోయి ఆ ఆనందంలో కాలము, ఆకలి దప్పులు మర్చిపోగలిగితే అది ఉపవాసం అంటే. అంతేగాని అయ్యో దేవుడా ఎప్పుడైపోతుందా టైము, ఆ తర్వాత కూర్చుని ఎదుగో ఆహారం తింటాం అని మనస్సు పెరకడం కాదు. అది సాధారణంగా మనందరికీ ఉండేది. కనుక ఉపవాసం అనే దానికి మహానుభావులు ఇచ్చిన వివరణ ఇది. కాబట్టి మనం ఈ ఉపవాసం విషయంలో జాగ్రత్తగా ఉందాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, మహానుభావులైన వారు, జ్ఞానపూర్ణులైనటువంటి వారు, సాయిబాబా, వెంకయ్య స్వామి లాంటి వారు పూర్ణ పురుషులు, అవతారమూర్తులైన వారు కొన్ని విషయాలను మామూలుగా మనం ఎప్పుడూ నమ్మలేని విషయాలను పరమాద్భుతంగా చెప్పి ఉన్నారు. అందులో ఒకటి, ఉత్తరాన మా అన్న ఉన్నాడు, ఆయన కూడా గుండం వేస్తాడు అని సాయిబాబా గురించి తరచూ వెంకయ్య స్వామి చెప్పేవారు. ఒకసారి సాయిబాబాను ఆధునిక భావాలు బాగా మనసుకెక్కిన వాళ్ళు అడిగారు, సాయి రామాయణం నిజంగా జరిగిందా, లేక ఆ కథను వాల్మీకి అనేటువంటి గొప్ప కవీశ్వరుడు అందరూ మెచ్చేలాగా అందంగా రాశాడా? ఆయన రాసిన ఆ కథనే అందరూ నిజమని నమ్ముతున్నారా? ఒకప్పుడు ఏం చేశారంటే విదేశీయులు మన దేశ సంస్కృతిని బాగా దెబ్బతీయడానికి, ముఖ్యంగా రాముడి పట్ల జనాలకుండే అభిప్రాయాలను, భావాలని అనుమానంలోకి నెట్టడానికి ప్రయత్నం జరిగింది బ్రిటిష్ వాళ్ళ వల్ల. ఆ విధంగా ఏం చేశారు, రామాయణం అనేది వాల్మీకి అనేటువంటి మహర్షి రాసినటువంటి ఒక కావ్యంలోటువంటి కథాంశమే తప్ప అది వాస్తవంగా జరిగినట్టు ఎక్కడ ఆధారం ఉంది అంటూ కాస్త చదువుకున్నాం అనుకునే మిడిమిడి జ్ఞానం ఉండేటువంటి యువతి యువకుల మనసుల్లో అనుమానాన్ని రేకెత్తించడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. అప్పుడు సాయిని అడిగారు ఆ దృష్టితోనే. అప్పుడు బాబా విస్పష్టంగా చెప్పాడు, రామాయణం జరిగింది నిజం, రాముడు వారధి వానరుల సాయంతో కట్టింది నిజం, రావణుణ్ణి సంహరించింది నిజం,
అన్నారు. అక్కడ ఉండేవాళ్ళు కొద్దిగా రామాయణం విని ఉన్నారు. అది సరే సాయి, ఆ రోజులలో 1,000,000 మంది వానరులు రాముల వారికి సాయం చేశారన్నారే, వాళ్ళంతా ఏ విధంగా ఒక సముద్రం అంచున ఎలా నిలబడగలరు? ప్రశ్న అడిగారు. జవాబు: ఎప్పుడైనా చీమల పుట్టలు చూసావా? చీమలు పుట్టలు పుట్టలుగా ఒకదాని మీద ఒకటి ఎక్కైనా సరే అలా ఒక పని కోసం ఎలా కార్యోన్ముఖంగా వెళతాయో ఆ విధంగానే వానరులు రావణుడి సంహారం కోసం అవసరమైనటువంటి వారధి నిర్మాణానికి పనిచేశారు. అందుకని రావణుడిని సంహరించింది నిజం, వారధి కట్టింది నిజం, అందుకు వానరులు సహాయం చేసింది వాస్తవం, రామాయణం నిజం అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అడిగారు, స్వామి మీరు ఇప్పుడు మా ఎదుటున్నారు, అప్పుడు ఎలా ఉన్నారు అని. ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలాగే ఉన్నాను అని, ఏ ఆత్మ అయితే, ఏ పరమాత్ముడి రూపమైతే ఈ దేహంలో ఉందో అది ఆనాడు ఈనాడు ఏనాడు కాలగతిని దాటి ఉందో అని చెప్పారు. సరిగ్గా వెంకయ్య స్వామి కూడా అలాగే చెప్పారు. ఇప్పుడు రాముల వారు అడవులలో ఉండి రావణాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళాడు. మామూలు ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన విల్లమ్ములు వాటికి సంబంధించిన ఇవి వేరుగా ఉండి ఉండవచ్చు. కానీ రావణాసురుణ్ణి యుద్ధం చేసినప్పుడు రాముల వారు వేసిన బాణాలు ఎలా ఉన్నాయి, అప్పుడు రావణుడు ఎటువంటి పరిస్థితులలో విగతజీవుడయ్యాడు. రామాయణం ఏం చెబుతుంది? విభీషణుడు చెబుతాడు, 10 తలల రావణుడు ఇదిగో ఈ విధంగా అయితే అతని మరణం సంప్రాప్తిస్తుందని. అప్పుడు రాముడు అతన్ని సంహరిస్తాడు. అక్కడే అనంతమైనటువంటి కాలగతిని దాటి ఉన్న వెంకయ్య స్వామి చెబుతున్నారు, రావణాసురుణ్ణి పడగొట్టింది 3 బాణాలు. అవి పిడి బాణాలు. పిడి అంటే ఒక బలమైనటువంటి కత్తి లాంటి బాణానికి వెనక వైపు ఉండేది పిడి. అందుకని ఏమైంది, ఒకటి కంఠానికి తగిలితే రెండవది ముందు తగిలి ఉన్న బాణం పిడికి తగిలింది. అప్పుడు 3వ బాణం ఏమైంది, అతడికి తగలవలసిన చోట తగిలి రావణుడు పడిపోయాడు అని. రావణ వధను దగ్గరే ఉండి అవధూతమూర్తి అయినటువంటి స్వామి తనదైనటువంటి రీతిలో వివరించారు. ఇక్కడ కూడా ఆయన ఏం చెప్పినట్టయింది, రాముడు పుట్టింది నిజం, వారధి కట్టింది నిజం, రావణుడిని సంహరించింది నిజం అని చెప్పినట్టు అయింది. రామాయణం ప్రత్యక్షరం నిజమని. అంతే. ఇంకొక విషయం ఏంటంటే, ఆ సందర్భంగా ఆయన అలా ఒక ధ్యాసతో కొన్ని చెబుతుంటే అట్లాగే చెప్తూ ఉండేవారు వెంకయ్య స్వామి వారు. ఈ విషయం మనకు ఒక ఆయనతో దగ్గరగా కొంతకాలం ఉన్న భక్తుడు చెప్పారు. ఇది మనకు ప్రత్యక్షంగా ఆయన చెబితే మనకు లభించిన వర్తమానం అన్నమాట. ఇంద్రజిత్తు ఎవరు? రావణాసురుడి కుమారుడు. అతడు ముందు వెళ్తాడు కదా. వెళ్ళి పడిపోయిన తర్వాత ఆయన భార్య సులోచన అనే తల్లి రాముల వారిని యుద్ధరంగంలో వేడుకుందిట. వెంటనే ఆమె భర్త శరీరాన్ని తెప్పించి ఆమె పతిభక్తికి పాతివ్రత్యానికి ఆమెలోని సద్గుణాలకు రాముడు ముగ్ధుడై ఆమె భర్తను బతికించాలని తలిచాడట. అప్పుడు ఆంజనేయ స్వామి మాత్రం మౌనంగా సరే అన్నట్టు ఊరుకున్నా, పక్కనే వెంకయ్య స్వామి చెబుతున్నాడు, నడిపాయన అంటే లక్ష్మణుడు హెచ్చరిక చేశారు. ఏమని? అది యుద్ధరంగంలో ఈ విధంగా కుదరదు, శత్రువుని మళ్ళొకసారి పెంచుకోవటంలో అర్థం లేదు కదా అని బహుశా సూచన చేసినట్టుంది అన్నవారికి. ఆయన అన్నను కాదనడు. సూచన చేయటంతో వెంటనే తమ్ముడి సలహాను అనుసరించి ఆమెతో అన్నట్ట, ఈ దఫా కుదరదమ్మా, నీకు వచ్చే జన్మలో చాలా కాలం సౌభాగ్యపు సిరి ఉండేలాగా చూస్తారు అని చెప్పి ఆ కథను అలా స్వామివారు కొనసాగించారు అని చెప్పి మనకు తెలియవచ్చింది. ఇక్కడ మనం ఒకటి అనుకోవచ్చు, ఇంద్రజిత్తు విషయం స్వామి చెప్పింది ఏమిటి అని. 2 రకాలు.
ఒకటేమిటంటే స్వామి ఎక్కడో కానీ ప్రాచీన గ్రంథాలు చాలా వరకు శ్రద్ధగా విని ఉన్నారు. మన తెలుగు భాషలోనూ సంస్కృతంలోనూ వచ్చిన అనేక రకరకాల గ్రంథాలను ఎక్కడో విన్నారు ఆయన. ఆ విన్నది బహుశా చెప్పి ఉండవచ్చు. అది పారమార్థికమైన తన దృష్టితోనూ చెప్పి ఉండవచ్చు. ఏది ఏవైనా స్వామి నోటి వెంట వచ్చిన ప్రతిదీ మనకేమిటి శ్రేయస్కరమైనది. అందులో ఖచ్చితంగా సత్యస్ఫూర్తి ఉంటుంది, సత్యస్ఫూర్తి ఉండి తీరుతుంది. ఆ విధంగా స్వామి సాన్నిధ్యంలో భక్తులు ఒక్కోటి ఏకాదశి నాడు ఒక సత్సంగంలాగా గడిపారు. ఇందులో వారంతా సామాన్యమైన పల్లె జనాలు. స్వామి చెప్పిన వాటిని వాళ్ళు ఎంత మేరకు గుర్తుపెట్టున్నారో అంతవరకే తెలియవచ్చాయి. కానీ ఒకటి ఏంటంటే వెంకటస్వామి ఇంకా ఎక్కువ చెప్పుండొచ్చు, కానీ వాళ్ళ నుంచి మనకు ఇంత మేరకే లభించాయి. ఆ రోజు జరిగిన విషయాన్ని మనం తలుచుకుంటే మనం కూడా స్వామి యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి చెందవచ్చు. దేశ కాలాలకు అతీతులైనటువంటి మహాత్ముల యొక్క జ్ఞానాన్ని ఇలా స్వామి దృష్టిలో కూడా గుర్తించుకోవటానికి ఇవి మనకు ఉపయోగపడతాయి కదా. ఇలాంటి సంఘటనలే సాయిబాబా వద్ద ఎన్నో జరిగాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నది కూడా ఒకటి. సరే, ఆ రోజు రాముడు ఉన్నాడు, మరి ఇప్పుడున్నాడా? రాముడు ఉంటాడా? ఎలా ఉంటాడు అనే ప్రశ్న వస్తుంది కదా. సాయి అయితే ఏమంటారంటే, ఒకడు నేను రాముడికి తప్ప ఎవరికి దండం పెట్టను అని అంటే స్నేహితుడు అన్నాడు, అట్టే ఎవరు నిన్ను దండం పెట్టమని బలవంతం చేయరు రాబోయ్, సాయిబాబా దగ్గర ఆ పద్ధతి ఏం లేదన్నాడు. స్నేహితులిద్దరు రాగానే ఆ స్నేహితుడి కంటే ముందు ఇతను పోయి బాబా పాదాల మీద పడ్డాడు. పడేపటికి రామనామం చేసుకుంటా ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే పిచ్చోడా, రాముడు ఎక్కడ లేడురా, చూడగలిగితే అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, చూడలేకపోతే ఎక్కడా లేడురా. రాముడు ఆత్మారాముడు సర్వసాక్షి. మన జాతికి మూలపురుషుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుని గురించి సాయిబాబా వారు చెప్పిన ఒక పరమాద్భుతమైన విషయం అది. అదేవిధంగా వెంకయ్య స్వామి కూడా ఎక్కడ భజన జరుగుతున్నా, రామభజన జరుగుతున్నా అక్కడ వచ్చి తనదైన రీతిలో అక్కడ ఉండేవారు, దాన్ని అనుభూతి చెందేవారు, ఆనందించేవారు. ఎంత దూరమైనా అక్కడ నామం జరుగుతుందంటే వచ్చేవారు. కనుక మనం కూడా రామనామంతో ఈనాటి సత్సంగాన్ని కొనసాగించుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శుభం భూయాత్. నమస్కారం.